రామాయణం. శ్రీరాముడు మానవజాతికి ఆదర్శప్రాయుడు. అతని గాథే రామాయణం. రాముడు ఇక్ష్వాకు వంశరాజు. అతని ముత్తాత దిలీపుడు. దిలీపుని కుమారుడు రఘు. రఘు వారసుడు అజ. అతని పుత్రుడు దశరథుడు. ఆ దశరథుని కుమారుడే రాముడు. దశరథుడు విలువిద్యలో నిపుణుడు. శబ్దం ఆధారంగా లక్ష్యాన్ని ఛేదించే శబ్దభేది అనే విద్యలో నేర్పరి. ఒకసారి రాత్రివేళ అడవిలో వేటకు వెళ్లిన దశరథుడు శబ్దభేది విద్యను పరీక్షించుకుంటున్నాడు. అదే సమయంలో అతనికి దగ్గరలో చెరువులో ఏనుగు నీరు తాగుతున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే బాణం వేస్తాడు దశరథుడు. అమ్మా అని ఎవరో మనిషి కేకపెట్టి పడిపోయిన శబ్దం రావడంతో ఆశ్చర్యపోతూ దశరథుడు అక్కడికి వెళతాడు. అక్కడ ఒక యువకుడు కనిపిస్తాడు. అతని గుండెలో బాణం గుచ్చుకుని కనిపిస్తుంది. దశరథుడు చూసి అతడు, రాజా, ఇక్కడకు సమీపంలో అంధులు వృద్ధులైన నా తల్లిదండ్రులున్నారు. వారికి నీటి కోసం వచ్చాను నేను అని చెప్పి చనిపోతాడు. నీటిని తీసుకుని విచారంగా ఆ వృద్ధుల వద్దకు వెళతాడు దశరథుడు. ఎవరో వస్తున్న అడుగుల శబ్దం విని తమ కుమారుడే వస్తున్నాడు అనుకుంటారు వారు. దశరథుడు వారికి నీరిచ్చి జరిగింది చెబుతాడు. అది విన్న వృద్ధ దంపతులు కొడుకు కోసం ఏడుస్తారు. చివరకు వృద్ధుడికి కోపం వచ్చి, రాజా, కొడుకు కోసం మేమెలా బాధపడుతున్నామో అదేవిధంగా నీ కొడుకు నీకు దూరమవుతాడు. ఆ శోకంతోనే నువ్వు మరణిస్తావు అని శాపమిస్తారు. కొంతకాలానికి కోసల దేశ రాజకుమార్తె అయిన కౌసల్యను పెళ్లి చేసుకుంటాడు దశరథుడు. కౌసల్యకు సంతానం కలగకపోవడం దశరథుడికి విచారం కలిగిస్తుంది. కైకేయి అనే మరో రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడు. కైకేయికి కూడా సంతానం కలగకపోవడంతో మగధ రాజకుమార్తె అయిన సుమిత్రను కూడా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కొంతకాలానికి రాక్షసులతో యుద్ధానికి సహాయం రావాల్సిందిగా దేవతల రాజు ఇంద్రుడు దశరథుడికి కబురు చేస్తాడు. ఆ యుద్ధానికి వస్తానని కైకేయి పట్టుపట్టుతుంది. ఆమెను కూడా యుద్ధానికి తీసుకువెళతాడు దశరథుడు. యుద్ధంలో గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న దశరథుడు కైకేయి సేవలతో కోలుకుంటాడు. కైకేయి అంటే దశరథుడికి ప్రేమ పెరుగుతుంది. తనను రక్షించినందుకు ఏవైనా 2 వరాలు కోరుకోమంటాడు దశరథుడు. ఇది సమయం కాదని, సమయం వచ్చినప్పుడు తనే కోరుకుంటానని చెబుతుంది కైకేయి. దశరథుడికి ఎంతకాలానికి సంతానం కలగకపోవడంతో ఋషుల సలహా మీద పుత్రకామేష్టి అనే యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం ప్రభావంతో హోమగుండం నుంచి అగ్నిదేవుడు వచ్చి దశరథుడికి పాయసమిచ్చి, రాణులు ఆ పాయసం తింటే కుమారులు జన్మిస్తారని చెప్పి అదృశ్యమవుతాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్య, కైకేయులకు ఇస్తాడు. కైకేయి, కౌసల్య తమకు దశరథుడు ఇచ్చిన పాయసంలో సగం సుమిత్రకు ఇస్తారు. కొద్ది రోజులకు కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. రాణులందరూ పెద్ద కొడుకైన రాముడిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రామలక్ష్మణులు పెరిగి పెద్దవారవుతున్నారు. కొంతకాలానికి అయోధ్యకు సమీపంలో ఉన్న అడవిలో విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి తాటకి, మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు అడ్డుతగలసాగారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వెళ్లి రాజకుమారులకు యుద్ధ విద్యలు నేర్పుతానని, యాగరక్షణ కోసం వారిని తన వెంట పంపమని కోరాడు. దశరథుడు మొదట ఇష్టపడకపోయినా చివరకు ఒప్పుకొని రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపాడు. విశ్వామిత్రుడి వద్ద శస్త్రాస్త్రాలను పొందిన రామలక్ష్మణులు తాటకిని, సుబాహుడిని సంహరిస్తారు. మారీచుడు బాణం దెబ్బకు దూరంగా వెళ్లి పడతాడు. విశ్వామిత్రుడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో జనక మహారాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించిన విషయం తెలిసిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో స్వయంవరానికి హాజరవుదామని చెబుతాడు. రామలక్ష్మణులిద్దరూ ఒప్పుకుంటారు. జనక మహారాజు వద్ద శివుని వద్ద నుంచి పొందిన ధనుస్సు ఒకటుంది. సామాన్యులు దానిని ఎత్తలేరు. ఎవరైతే ఆ విల్లును ఎత్తి విరవగలరో
అతడికి తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. స్వయంవరానికి హాజరైన రాజులెవ్వరూ ఆ ధనుస్సు ఎత్తలేకపోతారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ముందుకొచ్చి ఆ విల్లును అవలీలగా ఎత్తి విరిచేస్తాడు. సీతతో రాముడి వివాహం వైభవంగా జరుగుతుంది. రాముడికి వివాహమైన కొంతకాలానికి దశరథుడు తను వృద్ధుడైపోతున్నానని అనుకుంటాడు. రాముడు మంచి రాజు కాగలడన్న నమ్మకం దశరథుడికి కలుగుతుంది. తన తర్వాత రాముడిని రాజుగా చేయాలనుకుంటాడు. రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తారు. తన తర్వాత రాజుగా రాముడిని ప్రకటిస్తాడు దశరథుడు. దశరథుడి నిర్ణయం కైకేయి వద్ద దాసిగా పనిచేసే మంథర అనే వృద్ధురాలికి నచ్చదు. పట్టాభిషేకానికి జరిగే ఏర్పాట్లు చూసి ఆమెకు అసూయ కలుగుతుంది. తన యజమాని అయిన కైకేయి కొడుకు భరతుడు రాజు కావాలనేది ఆమె కోరిక. కైకేయి వద్దకు వెడుతుంది మంథర. రాముడు రాజైతే భరతుడు సేవకునిలా జీవించవలసిందే అని అనేక మాటలతో కైకేయిని రెచ్చగొడుతుంది. భరతుడిని రాజుగా చేసేందుకు ఉపాయం చెప్పమని మంథరను కోరుతుంది కైకేయి. దశరథుడు గతంలో ఇచ్చిన 2 వరాలను ఉపయోగించుకోవాలని సూచిస్తూ దానికి ఏం చేయాలో కైకేయికి చెబుతుంది మంథర. దశరథుడికి కబురు చేసి అతను వచ్చేసరికి ఆభరణాలు తీసేసి ఏడుస్తూ పడుకొని ఉంటుంది కైకేయి. అలకకు కారణమేమిటో చెప్పమని కోరతాడు దశరథుడు. రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపాలని, భరతుడిని రాజును చేయాలని, గతంలో తనకిచ్చిన వరాలను ఇలా తీర్చాలని కోరుతుంది కైకేయి.